రేపే 500 ఏళ్లకు వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. తులా రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. మీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు. అసలు రేపే 500 ఏళ్ళకు వస్తున్న ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో, అసలు వీరికి ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చూస్తారు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మంచే జరుగుతుంది. ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలుని సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. ఇక ఈ తులారాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో ఏమన్నా మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి. ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత వ్యక్తులుగా స్థిరపడతారు. స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల సహాయంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలకు
పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కార్యాలయంలో మార్పు లేదా కొత్త బాధ్యతను పొందవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యను సంబంధించిన విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. హోల్సేల్ వ్యాపారం చేసేవారికి బాగా అదృష్టం అనేది కలుగుతుంది. బాగా లాభాలు కూడా పొందుతారని చెప్పవచ్చు. మీరు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. అంటే వ్యాపారాలు చేసారు, ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఈ తులారాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. మీ వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాలు మాధుర్యం ఉంటుంది. వారాంతంలో వీరికి ప్రియమైన వారితో ఆకస్మిక సమావేశం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. వీరికంతా కూడా బాగుంటుంది. ఏదైనా కాగితంపై సంతకం చేసే ముందు చాలా జాగ్రత్తగా చదవాలి. ఏ పనిని అసంపూర్తిగా ఉంచొద్దు లేదా రేపటికి వాయిదా వేయొద్దు. లేకపోతే మీరు భవిష్యత్తులో పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు వారం మధ్యలో ముఖ్యమైన పనులకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. లేకుంటే మీరు అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమి నిర్మాణ విషయాలకు సంబంధించి చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటూ పాత సంబంధాలను విస్మరించవద్దు. విద్యా రంగంలో బాగా రాణిస్తారు. విద్యార్థులకు ఇప్పుడు మంచి సమయం అనే చెప్పవచ్చు. విద్యార్థులు తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు అంత అద్భుతంగా మారబోతుంది. మీ ప్రేమ వివాహాలకైతే మంచిగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే వివాహాలు చేయడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. దేని గురించి కూడా మార్పు అనేది మీరు ఆలోచించకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. మీరు మీ అవకాశాన్ని కోల్పోవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. సమయాన్ని నిర్వహించడం, పూర్తి అంకిత భావంతో పనిచేయడం ఖచ్చితంగా విజయానికి దారితీస్తుంది. వీరు వ్యక్తులుగా ఎంతో అద్భుతమైనటువంటి మార్పు అనేది చూస్తారు. ఈ తులారాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలనే ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. ఓకే అండి, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.